హాయ్ వర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కర్నూలు వన్స్ అగైన్. సో మీ ముందుకు ఇంకొక మంచి హౌస్ తీసుకొచ్చి చేస్తాను. ఇది వచ్చేసి వెరీ నియర్ టు గుత్తి పెట్రోల్ బంక్ అనమాట. గుత్తి పెట్రోల్ బంక్ ముందుకు వస్తే మనకి మిస్టేడ్లీ ఉంటుంది కదా, మిస్టేడ్లీగా చాలా దగ్గరలో అయితే ఈ హౌస్ అయితే ఉంటుంది. అండ్ ఈ హౌస్ యొక్క మీకు కంప్లీట్ వీడియో చూపించేస్తాను. ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. సో లేట్ చేయకుండా హౌస్ వీడియోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. సో మీరు ఏదైతే చూసినారో ఇది వచ్చేసి హౌస్ యొక్క ముందు అనమాట. ఇది వచ్చేసి మనకి పార్కింగ్ ఏరియా. సో ఇదైతే మనకి బైక్ పార్కింగ్ అయితే ఉపయోగపడుద్ది. అండ్ మనకి స్టెప్స్ దగ్గర ఇలా టాయిలెట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ వాస్తు ప్రకారం ఈ టాయిలెట్ ఏదైతే ఉందో మనకి మన ఈ హౌస్కి అటాచ్ కాకుండా టాయిలెట్ అయితే పెట్టడం జరిగింది. మనకి హౌస్కి 4 సైడ్ సెట్ బ్యాక్స్ అయితే ఉంటాయి. అండ్ ఇది ఏదైతే ఉందో హౌస్ స్టార్టింగ్ నుంచి మనకి ఇలా పిఓపి డిజైన్ చేయించడం జరిగింది. అండ్ ఇక్కడ ఎంట్రన్స్ లో కూడా ఒక ఆర్చ్ డిజైన్ అయితే చేయించడం జరిగింది. ఇలా చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఆర్చ్ డిజైన్ అనమాట. అండ్ మీకు ఇది చూస్తున్నారు కదా, పిఓపి మనకి హౌస్ ఎంట్రన్స్ లో కూడా చేయించారు. వీటికి లైటింగ్ అండ్ ఎవ్రీథింగ్ డిజైనింగ్ లైట్స్ అయితే పెట్టడం జరిగింది. ఒకసారి లైట్ చేసి చూపిస్తాను మీకు. సో చూస్తున్నారు కదా, సో అన్ని వామ్ థీమ్ తో అయితే పెట్టారు లైట్స్ అని. సో గుడ్ లుకింగ్ అయితే ఉంటాయి. అండ్ మనకి నైట్ టైం ఇంకా బ్యూటిఫుల్ గా అయితే ఉంటుంది హౌస్ ముందర మనకి. అండ్ ఇది కూడా మనకి ఇక్కడ నార్త్ సైడ్ ఇది ఒక సెట్ బ్యాక్ అనమాట. సో మనకి గ్రిల్స్ అయితే పెట్టడం జరిగింది. ఇంకా డోర్ అయితే ఇన్స్టాల్ చేయలేదు. సో డోర్ వచ్చేసి టేక్ డోర్ అయితే పెడతారు. సో బేస్డ్ ఆన్ కస్టమర్ డిజైన్ అనమాట. కొందరు ఎవరైనా వస్తే వాళ్ళ ఒక కన్సర్న్ కూడా తీసుకుని అయితే పెడతానని చెప్పి అంటున్నారు. ఒకవేళ కస్టమర్ తొందర కొంటే, లేదంటే పెట్టేస్తారు వాళ్ళది. సో ఇది ఒక డిజైన్ అనమాట. హౌస్ మెయిన్ డోర్ ముందర డిజైన్ వచ్చేసి చాలా పెయింటింగ్ వర్క్ చాలా గ్రాండ్ గా చేశారు. అండ్ సేమ్ బయట ఇంత గుడ్ లుకింగ్ గా పెట్టారంటే లోపల ఇంకా గుడ్ లుకింగ్ గా ఉంటుంది. సో లేట్ చేయకుండా హౌస్ లోకి వెళ్ళి చూద్దాం. మనకి ఇదేదో చూసినా ఇది వచ్చేసి హాల్ అనమాట. మనకి హాల్ కూడా మంచి స్పేసెస్ గా అయితే ఉంది. అండ్ మనకి ఇప్పుడు కెమెరా ఏదైతే ఉందో మెయిన్ డోర్ దగ్గర అయితే ఉంది. అండ్ మనకి ఇలా వచ్చేసి ఇది వచ్చేసి మొత్తం హాల్ అనమాట. ఈ హౌస్ లో మనకి కబోర్డ్ ఫినిషింగ్ తో అయితే మనకి ఈ హౌస్ అయితే వచ్చింది. సో టీవీ యూనిట్ కూడా మనకి నీట్ గా డిజైన్ చేయడం అయితే జరిగింది. సో మెయిన్ డోర్ ఫిట్టింగ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ డోర్ ఉంది కదా, ఇక్కడ డోర్ పెట్టాలి కదా, డోర్స్ పెండింగ్ ఉన్నాయి, ప్లంబింగ్ వర్క్ పెండింగ్. డోర్స్ ఎందుకు పెట్టాలంటే ఒకవేళ మీరు వచ్చారు కొన్నారు అనుకోండి, బేస్డ్ ఆన్ వాళ్ళ టేస్ట్ అంటే మరి టాప్ ఎండ్ అని వాళ్ళకి ఏదైతే బడ్జెట్ అనుకున్నారో ఆ బడ్జెట్ లో మీకు చాయిస్ చెప్తారు అనమాట డోర్స్ కానీ. సో అది పెట్టడానికి అయితే వాళ్ళు అయితే గ్యాప్ అయితే పెట్టడం జరిగింది, పెండింగ్ అయితే పెట్టడం జరిగింది. అండ్ కబోర్డ్స్ కూడా కంప్లీట్ అయితే అయిపోయాయి. సో ఇది వచ్చేసి రెడీ టు ఆక్యుపై అనమాట. ఎందుకంటే మనం ఒకవేళ మీరు ఒకవేళ మీరు కొన్నారు బ్యాంక్ లోన్ అవన్నీ ప్రాసెస్ చేసుకునే లోపు మనకి పెండింగ్ వర్క్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్ అయితే అయిపోతాయి. సో ఇది వచ్చేసి హౌస్ సైజ్ విషయానికి వచ్చేసి ఇది 7x40 అనమాట, 27-40. సో మనకి 2.5 cents లో అయితే ఈ హౌస్ అయితే ఉందన్నమాట. సో వెస్ట్ ఫేసింగ్ వాస్తు బేస్ తో మనకి కట్టడం అయితే జరిగింది అనమాట. అండ్ మనకి ఇది వచ్చేసి హాల్. సో హాల్ యొక్క ఓవర్ మీకు ఫాస్ట్ గా చూపించేస్తాను, ఒకసారి చూడండి. అండ్ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఈ హౌస్ యొక్క నాలెడ్జ్ అయితే మీకు వస్తుంది. మనం వీడియో లో రేట్స్ పాయింట్స్ అయితే డిస్కస్ చేద్దాం. లెట్స్ గో. సో మనకి ఇదేదో చూస్తున్నాం, ఇది వచ్చేసి టీవీ యూనిట్ అనమాట. మనకి అటు సైడ్ అయితే బెడ్రూమ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్ పిఓపి, గుడ్ లుకింగ్ పిఓపి అనమాట. మనకి దాంట్లో కూడా వామ్ వైట్ అంటే గోల్డ్ వైట్ పెట్టడం అయితే జరిగింది ఇట పిఓపికి. అండ్ ఇది కూడా చాలా గుడ్ లుకింగ్ అయితే ఉంది. అండ్ వెంటిలేషన్ కోసం ఒక విండో స్పేస్ అయితే సెట్ బ్యాక్ చాలా ఇక్కడ సైడ్ కొంచెం ఎక్కువ వదిలేదు, నార్త్ సైడ్. అండ్ మనకి అది వచ్చేసి ఈస్ట్ ఫేస్ డోర్ అనమాట. సో అక్కడ మనకి వాష్ ఏరియా లాగా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ కూడా మనం ఒక చిన్న సెల్ఫ్ అయితే ఇలా ప్రొవైడ్ చేశారు. దీనికి కూడా కబోర్డ్ చేయించడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ కూడా ఒక హ్యాండ్ వాష్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి కిచెన్ గురించి డిస్కస్ చేద్దాం ఒక నిమిషం. అండ్ సో హౌస్ యొక్క ఓవర్ ఇలా ఉంటుంది అనమాట. మన హాల్లో నుంచి చూస్తే మెయిన్ డోర్ ఇలా కనిపిస్తుంది. సో మీరు ఏదైతే చూస్తున్నారో ఇది వచ్చేసి కిచెన్ అనమాట. సో మన కిచెన్ లో కూడా కబోర్డ్స్ చేయించడం జరిగింది. అండ్ ఇక్కడ పూజ రూమ్ కూడా మంచి డోర్ అయితే పెట్టారు. వాస్తు ప్రకారం మనకు పూజ రూమ్ కిచెన్ మన టచ్ అయితే లేదనమాట. సో కిచెన్ కూడా స్పేసియస్ గా అయితే ఉంది, మరి ఇరుగ్గా అయితే లేదు. సో కిచెన్ కూడా చాలా గుడ్ లుకింగ్ కలర్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. మనకి డ్రాస్ కూడా ప్రొవైడ్ చేశారు. సో మనకి ఇలా డ్రాస్ అయితే ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది కూడా చాలా గుడ్ లుకింగ్ అయితే ఉంది. అండ్ పెయింటింగ్ కూడా మంచి కలరింగ్ అయితే యూజ్ చేయడం అయితే జరిగింది కిచెన్ లో. సో మనకి ఇలా హాల్లో టీవీ యూనిట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ టీవీ యూనిట్ ఒకసారి చూసుకొని చాలా గుడ్ లుకింగ్ అయితే ఉంది. దీనికి కూడా గ్లాస్ ఫినిషింగ్ అయితే వస్తుంది. లైటింగ్ కూడా ప్రీమియం పెట్టారు. అండ్ మనం ఇక్కడ వచ్చేసి ఇలా వెళ్తే సో మనకి ఇటు సైడ్ అయితే బెడ్రూమ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది ఒక కామన్ టాయిలెట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దానిపైన కూడా ఇలా మనకి ఏమంటారు
ఎక్స్ట్రా స్టోరేజ్ కోసం కబోర్డ్ అయితే చేయించడం అయితే జరిగింది. అండ్ సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. మనకి మాస్టర్ బెడ్రూమ్ లో వెంటిలేషన్ కోసం కూడా ఒక విండో అయితే ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది. యూపీసీ షీట్స్ అయితే మనకి పెట్టి ఇలా చేయడం జరిగింది. అండ్ మనకి కబోర్డ్స్ కూడా మీరు చూస్తున్నారు కదా, సో కంప్లీట్ గా మనకి గుడ్ లుకింగ్ అయితే కబోర్డ్స్ అయితే డిజైన్ చేయడం అయితే జరిగింది. అండ్ మనకి ఇక్కడ సెల్ఫ్స్ కూడా మనకి ఇలా డోర్స్ అయితే పెట్టడం జరిగింది. సో ఇవి వచ్చి మనకి ఆటో క్లోజ్ అనమాట. సో ఫాస్ట్ గా అయితే క్లోజ్ ఇలా మనం వేసి ఆటో క్లోజ్ అయితే అవుతాయి. ఇది ఇంకా లాక్ సిస్టమ్ అది సెట్ చేసినట్లేదు, అందుకు ఫాస్ట్ క్లోజ్ అయినాయి. సో మనకి ఇది ఏదైతే ఉందో, అండ్ ఇక్కడ కూడా పెయింటింగ్ కూడా చాలా గుడ్ లుకింగ్ అయితే ఉంది. మంచి డిజైన్ పెయింటింగ్ అయితే కొట్టడం అయితే జరిగింది. బెడ్రూమ్ వచ్చేసి మంచి స్పేసియస్ అయితే ఉంది. కింగ్ సైజ్ మనకి బెడ్ వేసుకున్నా కూడా మనకి స్పేస్ అయితే ఉంది. అండ్ ఇక్కడ టాయిలెట్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఓవర్వ్యూ మీకు చూపిస్తాను ఒకసారి. ఈ బెడ్రూమ్ యొక్క ఓవర్వ్యూ నేను చూపిస్తాను అనమాట, ఒకసారి చూడండి. అండ్ సో ఇది వచ్చేసి కబోర్డ్స్. సో గుడ్ లుకింగ్ కబోర్డ్స్ అనమాట. అండ్ మనకి ఇక్కడ చూస్తున్నాం కదా, పిఓపి కూడా క్లాసిక్ అయితే ఉంది. అండ్ మనకి రూఫ్ లైట్స్ కూడా మంచిగా ఇవన్నీ ఏదైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మనకి ఇదైతే ఉందో ఏసీ ప్యాన్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది ఇక్కడ మనకి కూడా ఎక్స్ట్రా స్టోరేజ్ కోసం అయితే దానికి కూడా కబోర్డ్స్ చేయించడం అయితే జరిగింది అనమాట. అండ్ ఇది వచ్చేసి వాష్రూమ్ అనమాట. సో వాష్రూమ్ కూడా స్పేసియస్కి అయితే ఉంది. వెస్టర్న్ స్టైల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇలాగా మనం ఈ బెడ్రూమ్లోకి వెళ్ళి, ఇది వచ్చేసి మన కిడ్స్ బెడ్రూమ్ అనమాట. సో కిడ్స్ బెడ్రూమ్లో కూడా ఒక వాల్ డిఫరెంట్ థీమ్, సో మర్చిపోయా, ఈ బెడ్రూమ్లో ఒక వాల్కి ఇలా డిఫరెంట్ థీమ్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అనమాట. అండ్ ఇలా వచ్చేసి ఇది కిడ్స్ బెడ్రూమ్. సో కిడ్స్ బెడ్రూమ్ కూడా మంచి స్పేసియస్గా అయితే ఉంది, మరి చిన్నగా అయితే లేదు. అండ్ ఇది చూడొచ్చు, ఒక వాల్కి ఇలా డిఫరెంట్ థీమ్ అనమాట. అండ్ మనకి ఇక్కడ స్లైడింగ్ కబోర్డ్స్ అయితే పెట్టడం అయితే జరిగింది. సో ఆ స్లైడింగ్ డోర్స్ అనమాట అవి. సో మనకి ఎక్స్ట్రా సుంచుకు కూడా మనకి ఇలా కబోర్డ్స్ చేయించడం అయితే జరిగింది. అండ్ ఇది కూడా మీకు ఇక్కడ ఒక చిన్న స్టడీ టేబుల్ లాగా ఉపయోగపడే ఏరియా అనమాట. సో ఇక్కడ కూడా వెంటిలేషన్ కోసం విండో అయితే ఉంది. సో ప్రతి బెడ్రూమ్లో విండోస్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ మనకి ఇక్కడ కూడా పిఓపి చూసేసుకోండి. సో ఇది వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్ యొక్క పిఓపి అనమాట. సో మీరు హౌస్ యొక్క కంప్లీట్ వ్యూ చూసారనుకుంటున్నాను. ఇది వచ్చేసి చెప్పాను కదా, మిస్టర్ ఇడ్లీకి దగ్గరలో అయితే ఈ హౌస్ అయితే ఉంది. ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ హౌస్ ముందు మనకి 30 feet రోడ్ అయితే ఉంటుంది. అండ్ మనకి కంప్లీట్ మంచి స్క్వేర్ టైప్ బిట్ అనమాట. మనకి 27x40 సైజ్లో మనకి హౌస్ కన్స్ట్రక్షన్ చాలా బాగా కూర్చుంది. అండ్ మంచి బెడ్రూమ్ సైజులు కూడా ఉన్నాయి. కిచెన్ కూడా చాలా స్పేసియస్గా అయితే ఉంది. అండ్ హౌస్కి 4 side సెట్ బ్యాక్ అయితే ఉంటుంది. అండ్ పిఓపి, బోరు, అండ్ మనకి కబోర్డ్స్, ఎవ్రీథింగ్ ఇది వచ్చేసి రెడీ టు ఆక్యుపై అనమాట. మీరు వచ్చి డీల్ సెట్ చేసుకుని రిజిస్ట్రేషన్ అయిపోయి మీకు మళ్ళీ ఒకసారి కంప్లీట్గా డోర్స్ ఫిట్టింగ్ ఎవ్రీథింగ్ చేసి అయితే వీళ్ళు ఇచ్చేస్తారు. సో హౌస్ వచ్చేసి రెడీ టు ఆక్యుపై. మళ్ళీ మీరు డోర్స్ లేవు అవి లేవు అని చెప్పి డిలే చేయండి డీల్. ఒకవేళ ఇంట్రెస్ట్ నచ్చింది అంటే వచ్చి మాట్లాడండి, మనం రేట్. ఇంకోటి ఇప్పుడు నేను మెయిన్ థింగ్ మెన్షన్ చేస్తాను, పాయింట్ నెంబర్ 1 వచ్చేసి, సో ఇది వచ్చేసి మార్కెట్ ఇప్పుడు కర్నూలులో రియల్ ఎస్టేట్ మార్కెట్ కొంచెం డౌన్ అయితే ఉంది. ఎందుకు మీకు చెప్తున్నానంటే అందరికీ తెలిసిందే. సో నేను ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే, సో ఇప్పుడు ఈ టైంలో ఎవరైనా బయ్యర్స్ హౌస్ బై చేయాలనుకున్నా, ప్లాట్స్ బై చేయాలనుకున్నా, ఇట్ ఈస్ రైట్. ఎందుకంటే మార్కెట్ స్లో ఉన్నప్పుడు మనకి ఈ హౌస్కి కానీ ఇంకొక ప్లాట్కి కానీ దేనికైనా కానీ అది ఏమంటారు కాంపిటీషన్ తక్కువ ఉంటుంది అనమాట. సో ఈ టైంలో మనం వచ్చి మాట్లాడుకున్న 1,00,000-1,50,000 అటు ఇటులో మనకి రేటు హౌస్ దొరికేస్తుంది అనమాట. అంటే మార్కెట్ డిమాండ్ ఉన్నప్పుడు ఒక రేట్ అయితే ఏదైతే మనకి 1,00,000-1,50,000 అటు పైన ఎక్కువ పడుతుందో, సో ఈ టైంలో మనం హౌస్ కొంటే మనకి ఆ 1,00,000-1,50,000 తగ్గే ఛాన్స్ అయితే ఉంటుంది. ఆ తగ్గిన అమౌంట్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్లో హెల్ప్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇది మెయిన్ థింగ్. నేను ఇంకోటి ఈ విషయం చెప్పాలనుకున్నాను. సో దీని గురించి సపరేట్ వీడియో చేద్దాం అనుకుంటున్నా. మన వాళ్ళకి అంత పేషెన్స్ ఉండదు కాబట్టి నేను అందుకే ఈ హౌస్ వీడియోలో మెన్షన్ చేస్తున్నాను. సో మెయిన్ థింగ్ ఏంటంటే మార్కెట్ కొంచెం డౌన్ ఉంది. ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు, సో మరి ఇప్పుడు మార్కెట్ మీకు తెలియదు ఏముంది, సో డిమాండ్ ఎక్కువే ఉందనుకోండి రియల్ ఎస్టేట్కి, రేట్స్ అనేవి అలా హైక్ అయిపోతాయి. సో కొంచెం మార్కెట్ డౌన్ ఉంది కాబట్టి మీరు ఇన్వెస్ట్ చేసే ఓనర్స్ ఎవరైతే ఉన్నారో, బిల్డర్స్ కానీ ఎవరైనా కానీ రేట్ అటు ఇటులో నేను కూడా మీకు డిస్కౌంట్ ఇప్పిస్తాను. సో రేట్ అటు ఇటులో ఫైనల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. సో ఇది ఫస్ట్ పాయింట్. సో ఈ హౌస్ విషయానికి వచ్చేసి ప్రైజింగ్ విషయానికి మనకి ఓనర్ చెప్పే ప్రైస్ వచ్చేసి 68 lakhs చెప్తున్నారు. సో 68 lakhs నెగోషియబుల్తో ఈ హౌస్ మన దగ్గర సేల్కి వచ్చేసింది విత్ కబోర్డ్స్. సో ఎవ్రీథింగ్ మనకి గుడ్ లుకింగ్ అనమాట. సో మనకి పార్కింగ్ ఏరియాలో కూడా పిఓపి చేయించి దానికి మంచి లైటింగ్స్ అండ్ ఆర్చ్ డిజైన్ ఎవ్రీథింగ్ అయితే గుడ్ లుకింగ్ ఉంది. మీరు ఒకసారి వచ్చి చూస్తే వెస్ట్ కొంచెం అందరూ వెస్ట్ ఒప్పరు, కానీ వెస్ట్లో కన్స్ట్రక్షన్లో మంచి హౌస్, చాలా మంచిగా హౌస్ అయితే పడుతుంది. ఒకసారి మీరు చూస్తే, ఎందుకంటే ఈస్ట్ నార్త్ మనం వాస్తుని చాలా వరకు కాంప్రమైజ్ చేయాల్సి వస్తుంది. ఈ సైడ్ ఇట్నే ఉండాలని చెప్పి వెస్ట్లో కొంచెం అటు ఇటు చేసిన మనకైతే ఇది కూడా వాస్తు బేస్డ్తోనే ఉంది. మీరు ఒకసారి చూస్తే వచ్చి వాస్తు వాళ్ళని తీసుకొచ్చిన వాళ్ళు కూడా ఓకే చేస్తారు. ఎందుకంటే వీళ్ళు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఏది ఎక్కడ పెట్టాలి, ఎందుకంటే వాళ్ళకి ఐడియా ఉంటుంది కదా. ఒక వర్క్ని
ఇన్ని ఇయర్స్ హ్యాండిల్ చేస్తున్నారంటే ఈవెన్ దో వాళ్ళకి బిల్డర్స్కి ఉన్నంత నాలెడ్జ్ ఎవరికి ఉండదు అనమాట. సో అది సో హౌస్ విషయానికి వచ్చేసి 68 lakhs చెప్తున్నారు, 68 లక్షలు స్లైట్ నెగోషియబుల్తో ఈ హౌస్ మన దగ్గర సేల్కి వచ్చేసింది. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే, సో కర్నూలులో ప్రతి మిడిల్ క్లాస్ వాళ్ళు హౌస్, ఇది పర్సనల్ అనమాట, అంతకుముందు బిజినెస్ది. సో ఇది పర్సనల్ ఎందుకు అంటున్నానంటే వీడియో ఎంతో చెప్పాలి. సో నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే యాక్చువల్లీ, అండ్ చెప్పాను కదా, రెంట్స్ ఏవైతే తిరుగుతున్నామో రెంట్ కోసం తిరగడం జరిగింది. సో ప్రతి చోట మనకి 10,000 12,000 అలా చెప్పడం అయితే జరుగుతుంది. సో నేను ఏం ఆలోచించానంటే, సో మిడిల్ క్లాస్ ఎవరైతే ఉన్నారో దీనికి ఒక 2-3 వేలు ఒక 4,000 అట్లా వేసుకున్నా, ఒక 16,000 17,000 అనుకున్నా ఒక ఈఎంఐ అయితే అవుద్ది. హౌస్ లోన్ మీరు తీసుకున్నా కూడా ఆ రేంజ్లో ఒక ఈఎంఐ అయితే ఒక సెట్ అయిపోద్ది. అండ్ మనకి ఓన్గా అది ఓన్ హౌస్ లాగా అయితే ఉంటుంది. అండ్ మనకి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఓనర్స్ ఎవరైతే ఉన్నారో మళ్ళీ వాళ్ళు కాల్ చేయమంటే కాల్ చేయాల్సి వస్తుంది. సో ఇలాంటి డిస్టర్బెన్స్ లేకుండా, సో ఎవరైతే మిడిల్ క్లాస్ పీపుల్, సో లో బడ్జెట్ లైక్ 30 lakhs 35 lakhs 40 lakhs ఇలా 45 lakhs ఈ రేంజ్లో మీరు హౌస్ కొనాలనుకుంటే, సో మినిమం మీరు ఈ రేంజ్ అలా పెట్టుకుంటే, ఎందుకంటే కర్నూలులో ప్రతి చోట మనకి 1.1 cent 1.25 cent 1.5 cent అనో మినిమం 30 lakhs అబోవ్ అయితే ఉంది. అండ్ మనకి ఎందుకంటే సిటీ లోపల కూడా కాస్ట్ అయితే ఎక్కువ ఉంటుంది. అండ్ ఇది రైట్ టైం. నేను ఎందుకు మెన్షన్ చేస్తున్నట్టే, మళ్ళీ సో మార్కెట్ డౌన్ ఉన్నప్పుడే మనం కొనడం బెస్ట్ ఆప్షన్ అనమాట. సో ఈ టైంలో మనం కొంటే మనకు ఒక 2 లక్షలు తగ్గినా మనకి రిజిస్ట్రేషన్ టైంలో కూడా యూజ్ అవుద్ది. ఎందుకంటే రిజిస్ట్రేషన్ అది కాస్ట్ కూడా పెరిగింది కాబట్టి. సో ఇవన్నీ మెన్షన్ చేస్తున్నాను. సో 2 lets రెంట్ కట్టుకొని ఉండడం కంటే, ఆలోచించడం కంటే ఒక చిన్న ఉత్తమమైన పని ఏమందంటే ఒక బడ్జెట్లో హౌస్ కొని మనం రెంట్ ఓన్గా ఈఎంఐ పే చేసుకుంటూ, అది కొన్ని మంత్స్కి కొన్ని ఇయర్స్కి అది మన హౌస్ మన ఓన్ అయిపోద్ది. సో అదనమాట. ఎందుకు మెన్షన్ చేస్తున్నా అంటే చిన్న లాజిక్. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే, సో నేను ఏదైతే చెప్పాలనుకున్నా మీకు అర్థమైంది అనుకుంటున్నాను క్లారిటీగా. సో ఇది నా యొక్క ఇంటెన్షన్ అనమాట. అండ్ ఇది ఇవాళ వీడియో. హౌస్ యొక్క మీరు కంప్లీట్ వీడియో చూసిన మీకు హౌస్ యొక్క నాలెడ్జ్ అంటే వచ్చేసి ఉంటుంది. సో హౌస్ విషయానికి వచ్చి మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. హౌస్ వచ్చేసి మనకి మిస్టల్ దగ్గర అయితే ఉంటుంది, అండ్ గుత్తిపెట్టల వంచల దగ్గర. అండ్ మనకి 30 feet రోడ్ ఈ హౌస్ ముందు అయితే ఉంటుంది, వెస్ట్ ఫేసింగ్ హౌస్. మనకి విత్ కబోర్డ్స్తో ప్రొవైడ్ చేయండి, బోరు ఉంది, మనకి సంపు పిఓపి అండ్ మనకి కబోర్డ్స్ ఎవ్రీథింగ్ మెన్షన్ చేయడం జరిగింది. అండ్ విత్ మనకి వాస్తు ప్రకారం ఈ హౌస్ కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది. సో ఇది వాళ్ళ వీడియో, మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ కోసం మీరు మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఎవరైతే హౌస్ సర్చింగ్లో మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, కొలీగ్స్ ఎవరైతే సర్చింగ్లో ఉంటారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళకి హెల్ప్ అవుతుంది, సేమ్ నాకు కూడా హెల్ప్ అవుతుంది. సో మీకు ఒక 10 seconds వీడియో వస్తుంది చూడండి. ఆ వీడియోలో మనకి ఒకటి హౌస్ కన్స్ట్రక్షన్ నడుస్తుంది, లైక్ బేస్మెంట్ వేసారు ఒకటి, అండ్ ఇంకోటి స్లాబ్ వేయడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి మనకి ఎఫ్సిఐ కాలనీ 2 ఉంది కదా, ఎఫ్సిఐ కాలనీ 2లో మనకి ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూ ఉంది. మనకి గేటెడ్ కమ్యూనిటీలో అయితే ఉంటుంది. సో ఎవరైనా ఇటు సైడ్ హౌస్ కొనాలనుకుంటారు, ఇది 3 cents దగ్గర అయితే ఉంటుంది ఈ హౌస్. సో ఈ క్లిప్ చూస్తున్నారు, ఎందుకంటే అండర్ కన్స్ట్రక్షన్ మీరు కొంటే రేట్ కూడా తక్కువ ఉంటుంది. అట్ ది సేమ్ టైం మీరు కూడా చూసుకోవచ్చు వర్క్ ఏం నడుస్తుంది ఏంది అని చెప్పి మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది. సో ఈ క్లిప్ చూడండి. అండ్ ఎవరైనా ఈ ఇయర్లో కొనాలనుకుంటే నాకు కాల్ చేయండి. సో ఇది వాళ్ళ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.